ప్రధాని నరేంద్ర మోదీ ఎంత మాటకారో మీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నిన్న లోక్సభలో గంటన్నర సేపు పైనే ఆయన తన మాటకారితనాన్ని మరోసారి ప్రదర్శించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి 370 సీట్లకు తగ్గవని ఆయన బల్లగుద్ది చెప్పారు, జోస్యం చెప్పారు. 2014 ఎన్నికల్లో గెలిచి అంతకుమునుపు 10 ఏళ్ల కాంగ్రెస్ పాపాలను కడిగేశారట. 2019 ఎన్నికల్లో గెలిచి సరికొత్త భారతదేశానికి పునాది వేశారట. ఇప్పుడు 2024 ఎన్నికల్లో గెలిచి వచ్చి 1000 ఏళ్లకు పునాది వేస్తారట. మోదీ పార్లమెంట్లో ప్రసంగిస్తున్న సమయంలోనే కాస్త అటు ఇటుగా సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ముందు చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక కేసు విచారణకు వచ్చింది. చండీగఢ్ కార్పొరేషన్లో ఆప్ కాంగ్రెస్ కూటమికి 20 మంది కార్పొరేటర్లు ఉన్నారు. మోదీ నాయకత్వంలోని బీజేపీకి 16 మంది కార్పొరేటర్లు ఉన్నారు. జనవరి 30 తేదీన జరిగిన ఎన్నికలో ఈ ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థికి 12 ఓట్లే వచ్చాయి. 16 ఓట్లు వచ్చిన బీజేపీ అభ్యర్థి గెలిచినట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించాడు. ఇది ఎలా సాధ్యం? బ్యాలెట్ పేపర్పై వేరే రాతలు ఏమున్నా కానీ అవి చెల్లవు అని ఒక రూల్ని ఉంది. ఆ రూల్ని అడ్డం పెట్టుకొని దానికి తగినట్టు ఒక అక్రమం చేసి బీజేపీ గెలిచింది. స్వయంగా రిటర్నింగ్ ఆఫీసరే ఈ అక్రమానికి పాల్పడ్డాడు. నిన్న సుప్రీంకోర్టులో ఆనాటి పోలింగ్ వీడియో ప్రదర్శించారు. రిటర్నింగ్ ఆఫీసర్ పైనున్న కెమెరా వైపు దొంగచూపులు చూస్తూ బ్యాలెట్ పేపర్లపై గీతలు గీస్తున్నాడు. ఆ వీడియో రికార్డింగ్ కూడా హైకోర్టు ఆదేశిస్తేనే చేశారట. ఈ ఆప్ కార్పొరేట్ తరపు సీనియర్ న్యాయవాది ఏఎం సింఘ్వి ధర్మాసనానికి నివేదించింది. మొత్తం 8 బ్యాలెట్లు పిచ్చి గీతలు గీసిన పెద్ద మనిషి తర్వాత అవి చెల్లవని ప్రకటించాడు. దాంతో 12 ఓట్లు వచ్చిన ఆప్ కాంగ్రెస్ కూటమి అభ్యర్థి ఓడిపోయాడు. 16 ఓట్లు వచ్చిన బీజేపీ అభ్యర్థి గెలిచిపోయాడు. ప్రజాస్వామ్యాన్ని ఇలా కూనీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని ప్రధాన న్యాయమూర్తి హెచ్చరించారు. రేపు జరగనున్న బడ్జెట్ సమావేశం జరగటానికి వీల్లేదని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. పోలింగ్కు సంబంధించిన మొత్తం రికార్డులు, వీడియో ఫుటేజీ ఇవన్నీ తీసి పంజాబ్, హర్యానా హైకోర్టు రిజిస్టర్కి అప్పగించాలని కూడా ఆదేశించారనుకోండి. ఆ హైకోర్టు మధ్యంతరాలు ఇవ్వడానికి నిరాకరిస్తేనే పిటిషన్దారుడు సుప్రీంకోర్టు వచ్చాడు. నిజానికి అది వేరే విషయం. 370 సీట్లతో మూడవసారి అధికారంలోకి వస్తామని ప్రధాని మోదీ ప్రకటించిన రోజే, అది కూడా పార్లమెంట్లో ప్రకటించిన రోజే సుప్రీంకోర్టులో చండీగఢ్ ఎన్నిక వివాదం రావడం యాదృశ్యం అయినా చాలా నాటకీయంగా ఉంది. బీజేపీ నాయకులు చెప్పేసి రంగనీతులకు, వారు చేసే చేతలకు ఏమాత్రం పొంతన ఉండదని రుజువు కావడం ఇది మొదటిసారి మాత్రం కాదు. వారి గొప్పతనం ఏమంటే ఏమాత్రం సిగ్గుపడరు. చేసే సిగ్గులేని పనులు బయటపడినా కానీ దులుపుకుపోతారు. మళ్ళీ అవే పనులు చేస్తానికి ఏమాత్రం సందేహించరు, వెనుకాడరు. మనం ఏమంటాం అనుకునే దాంతో వాళ్ళకి సంబంధం లేదు. మధ్యప్రదేశ్లో ఏం చేసింది చూసాం, కర్ణాటకలో ఏం చేసింది చూసాం, మహారాష్ట్రలో ఏం చేసింది చూసాం, అంతకుమునుపు గోవాలో ఏం చేసింది చూసాం. 370 సీట్లు వస్తాయని చెప్పిన మోదీ అంతటితో ఆగల. తను ఎప్పుడూ చేసే పన్నే మరింత జోరుగా, మరింత హుషారుగా చేశారు. తన మాటగారితనం మొత్తం రంగరించి దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ అంటూ ఆ పార్టీపై విమర్శలు మళ్ళీ గుప్పించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల ఎన్నికల్లో తమ పార్టీకి మెజారిటీ దక్కకపోయినా అధికారంలోకి రావడం ఎలాగో నేర్చుకోలేకపోయింది. నిజానికి కాంగ్రెస్ చేసింది, ఆ పార్టీ తక్కువేం తినలేదు. ఆర్టికల్ 356ను అడ్డగోలుగా ప్రయోగించింది. అయితే ప్రజలు అధికారం అప్పగించకపోయినా అధికారం సంపాదించే కళ ఒకటి ఉందని, దానిని అభ్యసించి ప్రయోగిస్తే ఈ ఆర్టికల్ 356 అవసరమే పడదని కాంగ్రెస్ అర్థం చేసుకోలేకపోయింది. మోదీ గారి నేతృత్వంలోని బీజేపీ ఆ కళలో ఎంత ప్రావీణ్యత సాధించింది, ఎంత ఆరితేరింది మనం చూసాం. కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి చోట్ల బీజేపీ ప్రదర్శించిన కళా నైపుణ్యాన్ని తిలకించి తరించిపోయాం. ఇప్పుడు చండీగఢ్లో చేసింది కూడా అదే. కార్పొరేషన్లో మెజారిటీ లేకపోయినా అధికారాన్ని చేపట్టేందుకు ప్రయత్నించారు. సుప్రీంకోర్టు రంగంలోకి దిగింది కాబట్టి ఎత్తు ఫలించలేదు. అయితేనే ఈసారి మరింత పకడ్బందీగా ప్రణాళిక రచిస్తాం. న్యాయస్థానాలకు కూడా దొరకకుండా ఎత్తు వేస్తాం. అధికారం చేపట్టడం ముఖ్యం, ఆ అధికారంలో కొనసాగడం ముఖ్యం. దానికి ఏ దారి తొక్కితేనే మాకు లక్ష్య సాధన ముఖ్యం. దానికోసం రాచుబాటులో వెళుతున్నామా లేక అడ్డదారి తొక్కుతున్నామా అన్నది కాదు.